శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 16 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 9 గంటల 38 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం ఉంది. సోమవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శుద్ధి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి ఆందోళన ఉంటే వాటి నుంచి బయటపడాలి. చంచలమైన మనస్సు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలా ప్రాపర్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి చేసినా జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే 12 రాసుల వాళ్ళకి సోదరులతో విభేదాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలనుకుంటే ధనిష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. భూములు, గృహాలు వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చర్చలకు ధనిష్ఠ మంచిది. చర్చల వరకు చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నప్పటికీ నక్షత్రాధిపతి అయిన కుజుడు శనింట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే రాజకీయాల్లో అధికార పదవులు స్వీకరించడానికి ధనిష్ఠా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠ చాలా మంచి నక్షత్రం. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం కనిపిస్తోంది. అంటే ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటే వాటి నుంచి బయటపడాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఈరోజు మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరుగుతాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య భంగం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చోర అగ్ని భయాలు కనిపిస్తున్నాయి కాబట్టి విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా, దొంగల పాలు కాకుండా వృషభ రాశి వాళ్ళు వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి. అగ్నికి సంబంధించిన పనులు చేసేటప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని పక్కన పెట్టి స్థిరమైన ఆలోచనలు చేయాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. రుణ బాధల వల్ల సతమతం అయిపోతూ ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాలు ఈరోజు మిథున రాశి వాళ్ళు అన్వేషించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొంత బాధ ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు ఉద్యోగపరంగా వృత్తిలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా మీరు విజయాలు పొందగలుగుతారు. అలాగే రుణ బాధలు వెంటాడినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్రతి పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. శ్రమ తట్టుకొని ముందడుగు వేస్తే ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం రకరకాలుగా అన్వేషణ చేసి ఆ అన్వేషణలో విజయం సాధించగలుగుతారు. మీకు కావలసిన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడి అధిగమించి పనులు చేసి అంతిమంగా మీ పనుల్లో కన్యారాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేయాలి. శారీరకంగా కొంత బాధ, ఒత్తిడి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగపరంగా కూడా శ్రమ ఉన్నప్పటికీ మంచి పేరు తెచ్చుకుంటారు. రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వ్యతిరేక వాదములు కూడా వినిపిస్తూ ఉంటాయి. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అంతిమంగా ఆ వ్యతిరేక వాదనలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు శ్రమతో కూడిన అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అందుకే ధనుస్సు రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా వృధా వ్యయము అనేది కనిపిస్తోంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అవసరమైన దానికంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైన ధనలాభం, ఉద్యోగ రంగంలో సామాన్యమైన ధనలాభం, వృత్తిపరంగా సామాన్యమైనటువంటి ధనలాభాలు మాత్రమే పొందుతారు. అద్భుతమైన ధనలాభం లేదు, అలాగని ధన నష్టము లేదు. సామాన్యమైనటువంటి ధనలాభాన్ని మాత్రం మకర రాశి వాళ్ళు ఈరోజు ప్రతి రంగంలో పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహన యోగం కూడా ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా దానిలో మంచి ధనలాభాన్ని పొందే యోగం ఎక్కువగా మీనరాశికి ఉంది. వ్యాపారంలో మాత్రం కొంతమంది శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల ద్వేషాలను పట్టించుకోకుండా మీరు ముందడుగు వేస్తే వ్యాపార రంగంలో కూడా మీనరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విజయాలు ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ప్రధానంగా సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు, పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్ ఇటువంటివి ఏవైనా సరే తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.